మేము తెలంగాణ ఏఐ గ్లోబల్ సమ్మిట్లో కైరోస్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి వచ్చాము. సో మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ అనేది మన ట్యాగ్ లైన్ ఈ సమ్మిట్కి. సో మేము బిల్డ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఇట్ ఈస్ అన్ ఈకో సిస్టమ్ డిజిటల్ క్వాలిటీ ఇంజనీరింగ్ స్పేస్కి క్వాలిటీకి సంబంధించిన అన్నీ కూడా ఏఐఎంఎల్ టెక్నాలజీస్ యూజ్ చేసి చాలా ఈజీగా యూజర్స్కి అందుబాటులో ఉండేటట్టు మేము కొన్ని ప్రోడక్ట్స్ బిల్డ్ చేసాము. సో ఈరోజు ఇక్కడ మేము సెకండ్ డే ఉన్నాము. సో చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ప్రస్తుతానికి మన దగ్గర 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎండ్ టు ఎండ్ టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్, ఒకటి కైరోస్ అనేది మేము డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్వాలిటీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇస్తామండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించినవి, సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించినవి. సో మన ప్రోడక్ట్స్ వచ్చేసి మొత్తం సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించిన సూట్ అనమాట. అది మొత్తం ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ఇస్తుంది. సో దాంట్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ ఏఐ కేపబిలిటీస్ బిల్డ్ చేసాము. సో రీసెంట్గా మేము బిల్డ్ చేసిన ప్రోడక్ట్స్కి నాస్కామ్ వాళ్ళు ఏఐ గేమ్ చేంజర్ అనే అవార్డు కూడా ఇచ్చారు మాకు. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఈ ఇండస్ట్రీకి వీళ్ళకి అని ఏమీ లేదు. ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మన కన్స్ట్రక్షన్ లేదా హైటెక్ కంపెనీస్ ఎవరైనా సరే, ఈ కామర్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. మన కంపెనీ యాక్చువల్గా యూఎస్ బేస్డ్ కంపెనీ, కానీ మన ఇంజనీరింగ్ సెంటర్ ఇన్నోవేషన్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి చేస్తున్నాం మనము. సో బేసికల్గా మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ చాలా కమర్షియల్ బేసిస్ మీద కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక కోడింగ్ లాంగ్వేజ్, ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. సో మొత్తం ఏఐతో చూసుకుని ప్లస్ మొత్తం కూడా ఒక యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మొత్తం నావిగేషన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ కేసెస్ బిల్డ్ అవ్వడం, ఎగ్జిక్యూట్ అవ్వడం, రిపోర్టింగ్ రావడం అన్నీ కూడా ఏఐ ద్వారా అవుతాయి. అప్లికేషన్స్ వచ్చేసి మీకు వెబ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, సిఆర్ఎం అవ్వచ్చు, ఏపీఐ టెస్టింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మొత్తం మా ప్లాట్ఫామ్ ఇస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసి మనకి దీంట్లో నాలెడ్జ్ బేస్ ఏదైనా బిల్డ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏఐఎంఎల్ మోడల్స్ అనేది, ఇన్నోవేషన్ అనేది దేనికి కూడా ఒక ఫుల్ స్టాప్ లేదు, అది కంటిన్యూస్ జర్నీ. సో మన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ అన్ ఆన్ గోయింగ్ బేసిస్ మనకు వచ్చిన డేటాని బట్టి ఏఐఎంఎల్ మోడల్స్ చాలా బిల్డ్ అవుతూ ఉంటాయి. సో ఆ మోడల్ బిల్డింగ్కి వాటి బ్యాక్ ఎండ్ ఉన్న అల్గోరిథమ్స్, సో అవన్నీ ఎట్లాగో మన హ్యూమన్సే బిల్డ్ చేస్తారు. సో అక్కడ మన స్టూడెంట్స్ నాలెడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కాకుండా టెక్నాలజీ అనేది ఇది ఒక్కటే నేర్చుకోవాలి అది అని కాకుండా మా ప్లాట్ఫామ్స్ ఏంటంటే అన్ని టెక్నాలజీస్లో బిల్డ్ చేశాం. అది .NET అవ్వచ్చు, C# అవ్వచ్చు, ఓపెన్ సోర్స్ అవ్వచ్చు. సో ఏదైనా స్పెసిఫిక్ టెక్నాలజీ కనుక మన స్టూడెంట్స్కి ఉంటే మన ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ అంతా ఏఐ చూసుకుంటే అలా ఏం లేదు, ఎందుకంటే మనం ఏఐఎంఎల్ అల్గోరిథమ్స్ బిల్డ్ చేసేది కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే చేస్తున్నాం. మనమేమి దాన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఆటోనమస్ కావట్లేదు. సో అండ్ ఇన్నోవేషన్ అనేది మనం చూస్తే లాస్ట్ 30 yearsలోనే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో మనం అదే నెవర్ ఎండింగ్ మళ్ళీ మనకి. సో ఆ న్యూ టెక్నాలజీ కానీ న్యూ ఇన్నోవేషన్ కానీ తీసుకురావాలి అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే నెక్స్ట్ జెన్ స్టూడెంట్స్ ఉన్నారో ఆలోచన శక్తి డెఫినెట్గా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏఐఎంఎల్ అనేది కూడా మనం ఒకసారి రాసి వదిలేసేది కాదు. సో ద ఆన్ గోయింగ్ బేసిస్ మీద మోడల్స్ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో మనం ఎథికల్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. దాంట్లో కూడా చాలా ఆన్ గోయింగ్ బేసిస్ మీద మనకి చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అక్కడ డెఫినెట్గా స్టూడెంట్స్ విల్ యాడ్ వాల్యూ. ఇది మన చేసే పద్ధతిని ఇప్పుడు మనం ఒకప్పుడు ఎన్నో మైళ్ళ దూరం నడిచి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. తర్వాత మనకు సైకిల్ వచ్చింది, ఆ తర్వాత కారు వచ్చింది. దానివల్ల మనిషి నడకకేమీ ప్రాబ్లం రాలేదు. ఈరోజు కూడా మనం నడవాల్సిందే. సో అలాంటిది ఏఐఎంఎల్ అనే కూడా అది ఊరికే ఒక జనాలు అపోహ ఏంటంటే ఉంటే జాబులు పోతాయి. కాకపోతే టెక్నాలజీ నేర్చుకుంటే ఎప్పటికైనా మళ్ళీ ఈరోజు ఏఐఎంఎల్ అంటున్నాం, రేపు ఒక 4 years తర్వాత ఇంకోటి రావచ్చు. కానీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎవరికైనా సరే ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఇంటెలిజెన్స్ తీసుకురావచ్చు స్టూడెంట్స్. కిషన్ లేవు అనేది ఓకే. సో levo.ai ఏదైతే కంపెనీ ఉందో దానిలో మేము వచ్చి ఏపీఐ సెక్యూరిటీ ఏంటనేది, హౌ టు టెస్ట్ ఏపీఐస్ ఆర్ ద లేటెస్ట్ సిస్టమ్స్ విచ్ హ్యావ్ టు బి సెక్యూర్. లేకపోతే అంటే ఏమవుతుందంటే ఏపీఐ ఎక్స్చేంజ్లో సెక్యూరిటీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి కనుక కరెక్ట్గా ఉండకపోతే API security stands compromised. So what Levo is doing is, it is automating the whole security procedure of APIs. And we from the insurance industry
డెలివర్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏపీఐస్. ఓకే, సో ఈ ఎక్స్చేంజ్ మధ్యలో ఏపీఐ సెక్యూరిటీస్ ఆఫ్ అట్మోస్ట్ కన్సర్న్ అండ్ లేవో యాక్ట్స్ యాజ్ అ పార్ట్నర్ who is trying to secure these APIs through automated methodologies. వీళ్ళకి ఏంటంటే basically scientific research is backed through it, and using that research these people develop products. Levo is one of them. అది ఏఐ వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా? See, ప్రతిదానికి ప్రో అండ్ కాన్ అనేది ఉంటుంది, బట్ ద వే వి యూజ్ ద టెక్నాలజీ ఫర్ అవర్ బెటర్మెంట్. ఇవాళ నుంచి 100 ఏళ్ల క్రితం వెన్ బ్లాక్ కార్డ్స్ వర్ దేర్, అప్పుడు కార్స్ లేవు, బట్ ఇన్వెన్షన్ క్రియేటెడ్ అడ్వాన్స్మెంట్ ఇన్ హ్యూమన్స్, అండ్ సో ఐ బిలీవ్ దట్ ఏఐ ఈజ్ ఆల్సో గోయింగ్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ మేక్ ష్యూర్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్. హీఈస్ మిస్టర్ జగన్మోహన్ చారి అండ్ ఐఎమ్ క్రిషన్. మేమేం చూస్తున్నాం అంటే ఫర్ ద లాస్ట్ 3 years ఇఫ్ ఎట్ ఆల్ వి సీ, cyber security graph is spiked up, okay, which means all the students ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫ్లేవర్స్ కనుక తెలియవు అనుకోండి, బేసికలీ వాళ్ళు డెవలప్ కూడా చేసేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాట్ హ్యాపన్స్ ఈస్ వితౌట్ సైబర్ సెక్యూరిటీ ఐ డోంట్ థింక్ రైట్ కోడింగ్ పారామీటర్స్ విల్ గో ఇన్, అండ్ ఆల్ ద స్టూడెంట్స్ నీడ్ టు లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ సెక్యూరిటీ. కీ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి, కోడింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఫెయిల్యూర్స్ జరిగాయి. So from the infra side, would you like to add anything, sir? With respect to security also, everything is coming up, kada? Yeah. As on date. In terms of security, infrastructure security, software development. సో కోడ్ డెవలప్ అయ్యేటప్పుడే మనం ఇవన్నీ టేక్ కేర్ చేసాం అనుకోండి, మనం ఒకసారి అప్లికేషన్ మనము అందరికీ అప్లికేషన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటి సెక్యూరిటీ బ్రీచెస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాలి అంటే, ఈ కాన్ఫరెన్స్ మనం ప్లాన్ చేసింది ద వే దట్ ఎంఓయూస్ హ్యావ్ బీన్ సైన్డ్, చాలా ప్లానింగ్, దీని వెనకాల చాలా ప్లానింగ్ జరిగింది అని క్లియర్గా తెలుస్తుంది మనకి. అంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్ జరగాలి పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి ఎట్లాంటి ఎడ్యుకేషన్ జరగాలి, వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ మినిస్టర్ వాళ్ళు ప్లాన్ చేసిన విధానం చూస్తే చాలా ప్లాన్డ్గా జరిగింది ఇది అని అనిపిస్తుంది మాకు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా ఒక 30 ఏళ్ళ నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం. ఇట్లాంటి ప్లానింగ్, ఇట్లాంటి ఒక పద్ధతి ప్రకారం ఒక ఏఐని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ మన స్టేట్లో కానీ మన కంట్రీలో కానీ. కానీ సార్, ఈ ఊర్లలో చదువుకునే పిల్లలకి ఏఐ అనేదే తెలీదు. అది వాళ్ళకి ఎలా అంటే తెలియజేయాలంటే మీరేం చేస్తారు అంటే, అసలు ఏఐ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న జనరేషన్ అంటే ఈ సిటీలలో చదువుకున్న వాళ్ళకే ఏఐ అనేది కొంచెం ఐడియా ఉంటుంది, కానీ పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏఐ అనేది తెలీదు. వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఎట్లా ఏఐ ఉపయోగపడాలి, ఏదైనా టెక్నాలజీ ఏదైనా ప్రజలకు తెలియాలంటే ప్రజలకి దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో అప్లికేషన్స్ జరగాలి ఫస్ట్. ఇప్పుడు మీరు చూస్తే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న దాంట్లో కేస్ స్టడీస్ మీరు ఇక్కడ ఉన్న స్టాల్స్లో చూస్తే చాలా వరకు అగ్రికల్చర్లో ఏఐ ఎట్లా ఉపయోగపడుతుంది, హెల్త్ కేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ స్టాల్స్ అన్నింటిలో ఆల్రెడీ మనం డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ప్రజలు దీని అప్లికేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏఐ ఎట్లా వాడుకోవాలి, ఏఐని ఎట్లా ఉపయోగపడాలి అనేది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఏఐ సిటీ కానీ ఏఐ అప్లికేషన్స్ కానీ ప్రజలకి ఎట్లా దగ్గరికి తీసుకెళ్ళాలో చూస్తున్నాము. ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాలేజెస్లో కూడా ఏఐ ఇంట్రొడక్షన్ జరుగుతోంది, వాటికి ఎవాల్యుయేషన్ జరుగుతోంది, యూనివర్సిటీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా రైట్ డైరెక్షన్లో జరుగుతుందని నా అభిప్రాయం. ఏఐకి 2 మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఒకటేమో మీరు నేర్చుకుని దాన్ని వాడటం. ఇక్కడ ఏదైతే ప్రతి స్టాల్ ఉందో, ఎలా అయితే levo.ai, ఇది ఏం చేస్తుంది ఫ్రమ్ ద ఏపీఐ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ, ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళని ట్రైన్ చేస్తుంది టు డెలివర్ బెటర్ ప్రొడక్ట్స్, రైట్? అది స్టూడెంట్స్కి పనికి వస్తుంది ఏఐ ఎలా డెలివర్ చేయాలి. బట్ ఎండ్ యూజర్ ఎవరైతే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఫర్ అగ్రికల్చర్, దేనిలో అయితే డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి హౌ టు సీడ్, హౌ టు డూ ద స్టఫ్ అనేది ఎండ్ యూజర్స్కి. సో ఏఐ అప్లికేషన్స్ ఈజ్ ఆన్ 2 స్టాండర్డ్స్. ఒకటేమో స్టూడెంట్ లెవెల్లో ఉంటుంది, ఇంకోటేమో ఎండ్ యూజర్ లెవెల్లో ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది వీఆర్ బిలీవింగ్, అండ్ వీ స్ట్రిక్ట్లీ బిలీవ్ దట్ ఏఐ ఇస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ 5 years.